గతంలో మీడియా సమావేశం పెట్టి వైట్ పేపర్లు విడుదల చేసిన చంద్రబాబు ఈసారి ఏకంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారందరినీ ఇబ్బంది పెట్టారని శ్వేతపత్రంలో వివరించారు. లిక్కర్ పాలసీతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి కూడా చేశారని చంద్రబాబు విమర్శించారు. మీడియా సమావేశం పెట్టి గతంలో చంద్రబాబు 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అయితే బుధవారం ఏకంగా అసెంబ్లీలోనే వైసీపీ తీసుకొచ్చిన మద్యం పాలసీపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ పెద్ద అరాచకమే చేశారని అన్నారు. తాగేవాళ్లు తగ్గాలంటే మద్యం ధరలు పెంచాలని కారణం చెప్పి అమాంతం పెంచేశారని ఆరోపించారు. అయినా లిక్కర్ వినియోగం తగ్గకపోగా పెరిగిందని చెప్పారు. మద్యం రేట్లో వినియోగం పెరిగినా ఏపీలో ఆదాయం మాత్రం తగ్గిపోయిందని, దానికి కారణం వచ్చిన లాభాలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదని, టాప్ 5 బ్రాండ్ల కంపెనీలను వైసీపీ రాష్ట్రం నుంచి తరిమేసిందని సీఎం ఆరోపించారు. చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని అన్నారు. లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారని, ఏవి అమ్మితే అవే తాగే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో పేదోళ్ల ఆరోగ్యాలు పోవడమే కాకుండా రాష్ట్రానికి 18,000 కోట్ల రూపాయల రాబడి తగ్గిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్ తీసేయడంతో 3,113 కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. సీఎం చెప్పిన దానికంటే 10 రెట్లు అంటే 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఆరోపించారు. దీంతో లిక్కర్ పాలసీపై ఎంక్వైరీ జరగాలని పవన్ డిమాండ్ చేశారు. దీంతో సిబిసిఐడితో ఎంక్వైరీ చేయిస్తామని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ పాలసీలో జరిగిన లావాదేవీలు తేల్చేందుకు ఈడీకి కూడా రిఫర్ చేస్తామని చెప్పారు. బుధవారం అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నట్టు ఆయన గుర్తించారు. వారందరినీ పేదరికం నుంచి బయటపడేసేలా 4Pని అమలు చేయాలని సూచించారు. కేంద్రం నుంచి తెచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో ఎలా వినియోగించాలో కసరత్తు చేయాలని ఆదేశించారు. ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారిని అక్కడ నియమించానని చెప్పారు సీఎం. దానికోసం చాలా కసరత్తు చేశామన్నారాయన. తాను అధికారులను నమ్ముతున్నానని, అధికారులు కూడా తనను నమ్మి ముందుకు నడిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆలోచన. గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగలేకపోయినా చూసి చూడనట్లు ఉండేవాడినని, కానీ ఈసారి అలాంటి అవకాశం లేదన్నారు. ఒకే అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఆ అధికారి భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందన్నారు చంద్రబాబు. పనితీరు బాగోకపోతే థ్యాంక్స్ చెప్పేసి కొత్త వారిని చూసుకుంటానని నిర్మోహమాటంగా సీఎం అధికారులకు చెప్పేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. శక్తివంతమైన రాష్ట్ర సంస్కృతి, విస్తారమైన సామర్థ్యం గురించి చర్చించానని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని చెప్పారు. గురువారం సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలోనే శాంతి భద్రతలపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. గత 5 ఏళ్లు విధ్వంస పాలన నడిచిందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడ్డారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో పోలీసులు ఆయుధంగా మారారని సీఎం ఆరోపించారు. వైసీపీ నేతలకు సపోర్ట్ చేసిన అధికారులకు ప్రమోషన్లు, సహకరించకపోతే వీఆర్లు ఇచ్చేవారని సీఎం ప్రధాన విమర్శ. 5 ఏళ్ల పాటు వీఆర్లో ఉన్న అధికారులు కూడా ఉన్నారని చెప్పారాయన. బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎలాంటి కేసులు లేవని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
17 కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్పై 7 కేసులు పెట్టారని, ఎదురు తిరిగిన వారిని వదిలిపెట్టలేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణమరాజు ఇలా వైసీపీ బాధితుల జాబితా చాలా పెద్దగానే ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు. వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో. ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసే మునుపు నేరుగా వస్తా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను కూడా వదల్లేదని, సోషల్ మీడియాలో తోబుట్టువులపై అసభ్య పోస్టులు పెట్టారని వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వారిని వదిలిపెట్టమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేదని, ఎన్డీఏ నేతలకు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహిళలను కించపరిస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమన్నారాయన. అయితే లా అండ్ ఆర్డర్పై మరింత లోతుగా చర్చించాలని, మరో సెషన్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. For more videos like this, subscribe Big TV channel.